Happy welcome to Anand Academy of Education. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాము. ఫస్ట్ డిగ్రీ వాళ్ళకి, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ జేఈ రాసే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఈ సమ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ సపరబుల్ ప్రాసెస్లో ఈ సమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్ అన్నప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ప్రథమ పరిమాణ ఏకఘాత అవకల సమీకరణం ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అండ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ డిగ్రీ అండ్ ఫస్ట్ ఆర్డర్. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఈ వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్లో డైరెక్ట్గా మనం సపరేట్ చేయలేం. అంటే డివై వైపు ఏమో వై ఫంక్షన్స్ని, డిఎక్స్ వైపు ఎక్స్ ఫంక్షన్స్ని పర్టికులర్గా మనం సపరేట్ చేయలేం. అంటే ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫార్మ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కెన్ బి reduced to the form in which variables are separable. ఈ ఫామ్లో ఇలా ఉన్నప్పుడు మనం దీనికి ఒక సపరేట్గా ఒక విధానం చేస్తాము. ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిని జెడ్ అనుకుంటాం. ఇవి సపరేట్గా డైరెక్ట్గా చేస్తే ఈ సమ్స్ అని కూడా మనకు సపరేట్ అవ్వవు. కాబట్టి దీన్ని ఏం చేస్తుంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉన్నప్పుడు వీటిలో ఫస్ట్ ఏం చేయాలంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జెడ్. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ జెడ్, దీన్ని జెడ్ అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ మనం ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తాం. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతున్నప్పుడు ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్. దిస్ ఇంప్లైస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్. ఏఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏ వస్తుంది, బీవైని డిఫరెన్షియేషన్ చేస్తే బి కాన్స్టెంట్ కదా, ఏ బి అండ్ సి ఆర్ కాన్స్టెంట్స్. బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్. దిస్ ఇంప్లైస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిజెడ్ by dx minus a taking on right side. This implies dy by dx equal to 1 by b of dz by dx minus a. Now let it be equation number 1. This is equation number 2. Now substituting 2 in the equation 1, dy by dx. dy by dx equal to 1 by b into 1 by b of dz by dx minus a. dy by dx 1 by b of dz by dx minus a equal to f of z. y ax plus by plus c equal to z. This implies dz by dx minus a equal to b into f of z. This implies dz by dx equal to a plus b into f of z. ఇక్కడ మనకి వేరియబుల్స్ అనేవి ఈజీగా సపరేట్ అవుతాయి. అంటే dz by a plus b into f of z
ఈక్వల్ టు డిఎక్స్. వేరియబుల్స్ అనేవి సపరేట్ అయినాయి. వేరియబుల్స్ సపరేట్ అయినాయి కాబట్టి మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్ సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే మనకు డైరెక్ట్గా వేరియబుల్స్ సపరేట్ అవ్వనప్పుడు ఈ ప్రాసెస్ని మనం టేకప్ చేస్తాం. నెక్స్ట్ సమ్స్ చూద్దాం.